క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహించి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు పురంధేశ్వరి. రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ మూడు పార్టీల కార్యకర్తలు మమేకమవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 4వ తారీఖున, అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున, 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.